నేటితో మాలకొండయ్య పదవి విరమణ చేశారు. దీంతో కొత్త పోలీస్ బాస్ నియామకం కోసం అధికారులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎంతసేపట్లో ప్రకటన రావచ్చు, ఎవరికి అవకాశం దక్కొచ్చు? డీజీపీ నియామక సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే ఇంకా ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఆ డీజీపీకి సంబంధించి మాలకొండయ్య కొద్దిసేపటి క్రితమే ఆయన వీడ్కోలు కూడా పలకడం జరిగింది. అయితే ఈరోజు సాయంత్రం లోపు నూతన డీజీపీకి సంబంధించి బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అయితే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి నూతన డీజీపీ ఎవరైనా దాని మీద ఇంకా కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే డీజీపీ ఎంపిక సంబంధించినటువంటి దాని మీద వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో అయితే మొత్తం కూడా అది 7 సభ్యులకు సంబంధించినటువంటి మొత్తం సీనియారిటీ లిస్టును కూడా సిస్టమ్ చేసింది. అయితే అందులో ఇద్దరికి సంబంధించిన శ్రీ రమణమూర్తి కానీ అట్లానే వినయ రంజన్ రేకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళిద్దరు అనారోగ్యం రీత్యా వాళ్ళిద్దరికి కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే ఫిట్గా ఉండి మొత్తం సర్వీస్ అంతా ఉన్నటువంటి 86 బ్యాచ్కి సంబంధించినటువంటి విఎస్కే కౌముదికి సంబంధించి కానీ అట్లానే అదే 86 బ్యాచ్కి చెందినటువంటి ఆర్పి ఠాగూరు అలానే విజయవాడ సిపిగా ఉన్నటువంటి గౌతమ్ సామంగల్ సావుతో పాటు మరో ఇద్దరు 87 బ్యాచ్కి సంబంధించినటువంటి సురేంద్ర బాబు అనురాధకు సంబంధించి వీళ్ళ 5 పేరుకు సంబంధించినటువంటి దాని మీద సిఎస్ నేతృత్వంలో ఉన్నటువంటి స్క్రీనింగ్ కమిటీ నిన్న ఉదయం భేటీ అయింది. దీనికి సంబంధించిన పూర్తి దాని మీద కమిటీ నివేదికని ముఖ్యమంత్రికి అందజేసింది. అయితే నిన్న సీఎం జిల్లాల పర్యటన నేపథ్యంలో సీఎం నివాసానికి వచ్చేవరకునే దాదాపు 10:30 రేత్రి అయిపోయింది. దాంతో ఈరోజు ఉదయమే దాన్ని ఫైనల్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం సీఎం నివాసానికి డీజీపీగా ఈ రోజుతో పదవి విరమణ చేయనున్నటువంటి మాలకొండయ్య చేరుకున్నారు. దాంతోపాటు ప్రస్తుతం డీజీపీ రేసులో ఉన్నటువంటి ఏసీబీ డీజీగా ఉన్నటువంటి ఆర్పి ఠాకూర్ కూడా సీఎం నివాసానికి చేరుకున్నారు. అయితే మొత్తం మీద అయితే ప్రస్తుతం డీజీపీకి సంబంధించినటువంటి దాంట్లో మాత్రం 86 బ్యాచ్కి సంబంధించినటువంటి ఆర్పి ఠాకూర్ గౌతమ్ సావంగులు వీళ్ళిద్దరి మధ్య ఎవరిని నియమిస్తారనే దాంట్లో ప్రభుత్వ వర్గాల్లో కానీ ఇటు పోలీస్ వర్గాల్లో కూడా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఎవరికి ఉన్నటువంటి అవకాశాలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారనేటువంటి చెప్పాలి. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రికి సంబంధించిన దాంట్లో ఒకరి నియామకానికి సంబంధించినటువంటి దాని మీద కూడా కొంత స్పష్టత ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి మరియు కాసేపట్లో దాదాపు ఒక 10-20 నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి దీనికి సంబంధించినటువంటి ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం చేయనున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి కూడా కడపలో దీక్ష చేస్తున్నటువంటి సీఎం రమేష్ని పరామర్శించేందుకు వెళ్ళనున్నారు. ఆడ నుంచి నెల్లూరు పర్యటనకు వెళ్తున్నారు. ఈ జిల్లాల పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి మరి కాసేపట్లో నూతన డీజీపీకి సంబంధించినటువంటి దాని మీద పూర్తి స్థాయి ఫైల్ మీద సంతకం పెట్టనున్నారు. మరి కాసేపట్లో డీజీపీ నియామకం సంబంధించిన దాని మీద క్లారిటీ రానుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.